అసలు మీరేంటి ఇన్వెస్ట్‌మెంటే లేని బిజినెస్‌లు బోలెడు అన్ని ఉన్నాయంటున్నారు. ఏంటవి? డబ్బుని పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారంలో ఎంతైతే సంపాదన ఉంటుందో, టైంని పెట్టుబడి పెట్టి సేమ్ ఒక స్ట్రాటజీ, కమిట్మెంట్, డెడికేషన్తో పనిచేస్తే సేమ్ అదే ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న జనరేషన్‌కి. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఎదిగిపోవాలి అనుకుంటున్నారు. లైఫ్లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు జాబ్లో చూడండి, వర్కింగ్ అవర్స్, శాలరీ 3 బాస్ చేతిలోనే. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంది? ఈడ వర్కింగ్ అవర్స్, ఇన్కమ్ 3 మన చేతిలోనే ఉంటాయి. దీపావళిలో క్రాకర్స్ అమ్మడం, రంజాన్కి డ్రై ఫ్రూట్స్ అమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్లో తిరిగేంత స్టార్డమ్ ఎలా వచ్చింది అంటే ఏమంటారు? నేను అప్పుడు చేసిన రీసెర్చ్ ఏంది అంటే, నా ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో సొంత ఇల్లు, కారు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారో రీసెర్చ్ చేశాను. ఏం చేశారు వాళ్ళు? 98% ఈ బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ ఏంటి? నా దగ్గర ఒక మినిమం ఒక 6 మంత్స్ నేర్చుకున్నారంటే మీ జిల్లాలో, మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను నేను. సో మార్కెటింగ్ని కెరియర్గా చూస్ చేసుకోవాలి, నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఈ స్థాయికి ఎదగాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైంని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నేను ఇప్పించాను. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, 4 మనుషులు ఉంటే చాలు మనల్ని మోయడానికి, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డబ్బు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఏమి తీసుకెళ్తావు కాదు, ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. ఈరోజు మనం వేసుకునే ఈ కల్చరు, డ్రెస్సు, ఈ లాంగ్వేజ్ ఎవరో ఒకరికి మనకి ఇవ్వబట్టే కదా మనం ఈరోజు. మరి మీరేమి ఇచ్చి వెళ్తారు, అది ఇంపార్టెంట్. మరి ఏదైనా ఇచ్చి వెళ్ళడానికి ఫ్రీగా అవుతుందా? డబ్బు కావాలి కదా అన్నిటికీ. డబ్బు రేయ్.